డ్రైవ్ చేస్తానంటే వద్దమ్మా అని చెప్పేస్తారు. అన్ఎక్స్పెక్టెడ్గా మనం అక్కడ ఉండటం, కొన్ని సమయాల్లో బండి తీయటం, మన హైవే రోడ్లు ఎక్కిన తర్వాత ఇష్టానుసారంగా డ్రైవ్ చేస్తానంటే ప్రమాదం పొచ్చి ఉంది. ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్లో దేవుని పరిచర్య ఏంటి? పరిచర్య అంటే వాక్యం చెప్పడమే కాదు, పాటలు పాడటమే కాదు, బరకలు ఇవన్నీ కూడా మ్యాట్లు వేయటమే కాదు, ఈ సామాన్లన్నీ కూడా క్లీన్ చేయటం, అంతేకాదు బాత్రూమ్ కడిగినా కూడా దేవుని పరిచర్య. దేవుని పనికి సంబంధించింది ఏదైనా దేవుని పరిచర్య. ఇప్పుడు మనం చేస్తున్నది ఏదో ఎవరిదో చూడని సీక్రెట్ పనులు కాదు, అందరూ చూసేది. ఏంటి? అందరూ చూస్తున్నారు కాబట్టి మన స్టైల్ని ఏం చేసుకుంటున్నాం? మార్చుకుంటున్నాం. అందరూ చూస్తున్నారన్న ఆలోచనతో మన స్టైల్ మార్చుకుంటే మనం పాడేది ఎక్కడ? మన పర్ఫార్మెన్స్ చూపించేది ఎక్కడంటే దేవుని ముందు. మరి మన స్టైల్ ఎలా ఉండాలి? ఖచ్చితంగా మార్చేయాలి. చెప్పండి. ఎందుకండి మనం నార్మల్గా కాలేజీకి వెళ్తున్నాం, సార్ దగ్గరికి వెళ్ళాలంటే, ఆఫీస్ రూమ్కి వెళ్ళాలంటే అప్పటికే రెడీ అయ్యి వెళ్తాం. ఇంకో కొన్ని ఎక్స్టర్నల్గా మనం ఏం చేస్తామంటే కొన్ని చదువుకొని కొన్ని జాగ్రత్త పడి కొంచెం జాగ్రత్తగా భయపడుతూ సార్ దగ్గరికి వెళ్తాం. ఈ లోకంలో ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి మనం ఎంత భయపడుతూ వెళ్తున్నప్పుడు, మన దేవుని ముందు ఆయన బలిపీఠం మీద అనగా స్టేజ్ మీద మనం పాటలు ఆడుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఈ జాగ్రత్త పాటల గురించి మీకు బోధిస్తున్నానంటే, మీరు సండే స్కూల్ నుంచి యవనస్తులు కొంతమంది వచ్చారు, కొంతమంది సండే స్కూల్లో ఉన్నారు. ఒక 5 years నుంచి మీరు అవుట్డోర్కి వెళ్ళలేదు. అవుట్డోర్లో ఎలా పాడాలో తర్వాత విషయం, మీరు నేర్చుకోండి, మీరు పాడండి. కానీ ఆధ్యాత్మికంగా క్రైస్తవులైన మనం ఎలా ఉండాలంటే, ఎస్పెషల్లీ యవనస్తులు, ఈ జాగ్రత్త గురించి ఎందుకు నొక్కుపట్టి మాట్లాడుతున్నానంటే, అపోస్తుల కార్యములో 6వ అధ్యాయాన్ని మనం ఒకసారి పరిశీలన చేసి చదువుకుందాం. 6వ అధ్యాయంలో ఒక చిన్న డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే, అపోస్తుల కార్యములో 6వ అధ్యాయం మొదటి నుంచి, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగుకొనసాగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యులను సమూహమును పిలిచి, మిమ్మల్ని దేవుని వాక్యమును బోధించటం మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని పనిని నియమింతుము. మన లాస్ట్ సండే ఈ యొక్క సబ్జెక్ట్ టచ్ చేశారు పాస్టర్ గారు. కారణం పక్కన పెట్టండి, ఈరోజు నేను ఈ సబ్జెక్ట్ని ఎందుకు రేజ్ చేశానంటే, సైలెంట్. దేవుని వాక్యాన్ని సేవకులు బోధిస్తున్నప్పుడు బయట ఒక గొడవ జరిగిందంట. ఆ గొడవలో పాస్టర్ గారిని కూడా తీసుకెళ్ళిపోయారు. పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు. ఇక్కడ సందర్భాన్ని బట్టి మనం మాట్లాడుకుంటే, బోధించేవారు ఏం మాట్లాడుతున్నారంటే, దేవుని వాక్యాన్ని బోధించడం మానేసి వీళ్ళు భోజనాలు గొడవ చూసుకోవడం ఎంతవరకు న్యాయం చెప్పండి. ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి? భోజనాలేనా? కాదు, వాక్యానికి ఇవ్వాలి. మరి వాక్యం చెప్పేవాళ్ళు వెళ్ళి భోజనం చేసుకొచ్చి అంటే అది తర్వాత. మరి ఆ కార్యక్రమాలు చూడడానికి కూడా ఎవరో ఒకరు ఉండాలి కదా. అది మార్నింగ్ నుంచి చేస్తూ ఉంటారు. కనుక వీళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటంటే, కాబట్టి సహోదరులారా, కొంతమందిని ఏం చేయాలంట, 7 ఏం చేశారంట, శిష్యులను పిలిచి వారిని వాక్యము బోధించటం అని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు, గనుక భోజనాలు సర్వీస్ చేయడానికి ఏం చేశారంట, కొంతమందిని రెడీ చేశారంట. అంటే చూడండి 3వ వచనం నుంచి, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమింతును. ఏ పనికి నియమిస్తాడంట? భోజనాలు. అంటే భోజనాలు వడ్డించడానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? చదవండి అక్కడ 3వ వచనం 2nd లైన్. ఆత్మతో జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు. భోజనానికి వడ్డించడానికి ఏం కావాలంట? క్వాలిఫికేషన్ కావాలంట. ఏంటి క్వాలిఫికేషను? ఆడు ఆత్మతో నింపబడాలి, 2 జ్ఞానముతో నింపబడాలి, 3 మంచి పేరు పొంది ఉండాలి. వీడే వడ్డించడానికి అర్హుడు. భోజనాలు గొడవే అలాగుంటే స్టేజ్ మీద మేము పాటలు పాడుతున్నామంటే మనకి ఏ క్వాలిటీస్ ఉండాలో చెప్పండి. మిమ్మల్ని అడుగుతుంటా. ఎక్కడో స్టేజ్ వెనకాల బయట భోజనాలు వడ్డించే గొడవ దగ్గర దేవుడిచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఆత్మతో నింపబడాలి.
ఇంకా ఏంటంట, జ్ఞానముతో ఉండాలి, వాక్యము తెలిసిన వాడై ఉండాలి. ఇంకోటి ఏంటంట, మంచి పేరు. ఇప్పుడు ఇవన్నీ మనకున్నాయా అంటే ప్రశ్న. మరి సిద్ధపడిపోయామన్నాయి అంటే మరి ఏం చేయాలి? యుద్ధం నాకు రాదు, నేను యుద్ధానికి వెళ్ళిపోనంటే చాలా ప్రమాదం. మరి తప్పని పరిస్థితుల్లో యుద్ధానికి వెళ్ళవలసిన నేనే అంటే వెళ్ళాలి. వెళ్ళిన నేనేం చేయాలి? జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే నాకు యుద్ధం రాదు కదా, నేను వెళ్ళిపోయాను అనుకో, వాడు నన్ను ఏం చేస్తారు? చంపేస్తారు. కానీ యుద్ధానికి వెళ్ళకుండా ఆగిపోతే ఎవరు లేరు, నేనే వెళ్ళాలి. అంటే పాడటానికి మీరే ఉన్నారు, మీకు యుద్ధం రాదు అంటే ఈ క్వాలిటీస్ మనలో లేవు. ఇప్పుడు ఏం చేయాలి? కనీస యుద్ధ సంబంధించినటువంటి కొన్ని నేర్చుకునైనా వెళ్ళాలి. అదేవిధంగా పాటలాడడానికి మీరు వెళ్తున్నప్పుడు ఈ క్వాలిటీస్ మనలో లేకపోతే ఏంటి పరిస్థితి అంటే దేవుడు అంగీకరించడం. సమయం ఉంది కనుక మనం ఏం చేయాలంటే మన ఆత్మీయ స్థితిలో ఆత్మతో నింపబడాలి. మనం జ్ఞానం అంటే వాక్యముతో మనం నింపబడాలి. 3 మంచి పేరు మనం కలిగి ఉండాలి. ఈ 3 ఉంటేనే భోజనాలు వడ్డించడానికి దేవుడు అవకాశం ఇస్తే మనం స్టేజ్ ఎక్కి పాటలాడుతున్నామంటే మనలో ఎన్ని క్వాలిటీస్ ఉండాలి చెప్పండి? చాలా క్వాలిటీస్ ఉండాలి, చాలా ఉండాలి. 1 కాదు 2 కాదు. ఆధ్యాత్మికంగా దేవుడిని నోట్ చేస్తూ పాయింట్లన్నీ కూడా నోట్ చేసి మాట్లాడుతుంటే శరీర సంబంధంగా కూడా ఎలా ఉండాలో కూడా పౌలు గారు చెప్పారు. అలాగే ముందు వారంలో మీకు ఆల్రెడీ నేను కొన్ని విషయాలు టచ్ చేశాను, మళ్ళీ టచ్ చేసి వెళ్దాం. తిమోతి రాసినటువంటి పత్రిక ముందు శరీర సంబంధంగా కొన్ని విషయాలు చూసి ఆత్మ సంబంధంగా కొన్ని విషయాలు నేను చూపించాలని ఆశపడుతున్నాను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగు మాత్రము వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. ఏమన్నాడమ్మా? 3 రోజులు మీటింగ్స్ అంటే మంచి సెలబ్రేషన్స్ మనకు జరుగుతున్నాయి, పెద్ద ఈవెంట్ కింద మనం ఫీల్ అయిపోయి జ్యువెలరీ షాప్కి వెళ్ళిపోయి డ్రెస్సులు తీసేసుకుని జ్యువెలరీస్ తీసేసుకుని మన టిప్ టాప్గా రెడీ అయిపోతానంటే దేవుడు ఏం చేస్తాడో డెప్పగా మీద కొడతాడు. ఇక్కడ ఏమంటున్నాడు? జాగ్రత్తగా వినండి. తగు మాత్రములు వస్త్రముల చేతనైనను కానీ జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు గల వస్త్రములతోనైనా అలంకరించుకొనక. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాడంటే మీరున్నది ఏదో 4 గోడలమయ్యని కాదు. సమయం సందర్భం వచ్చింది కాబట్టి నేను వాక్యానికి బోధించేటప్పుడు నేనే స్టేజ్ ఎక్కుతున్నాను, నా ముందు ఆడపిల్ల 20 మంది నుంచి వాళ్ళు పాడేస్తారు. వాళ్ళ వ్యవహారాలు ఎలా ఉంటాయంటే పక్కన ఉన్న పాస్టర్లు ఏం చేస్తారు తెలుసా? తిట్టుకుంటున్నారు. ఎందుకు ఆ పాస్టర్స్ తిట్టుకున్నారంటే వీళ్ళ వ్యవహారాలు బాగోలేదు. ఎవరివి? యవనస్తులు. ఒక పెళ్ళి ఉందంటే మనం చక్కగా ఎక్స్టర్నల్గా మనం ఎక్కువగానే రెడీ అవుతాం. మరి అది స్టేజ్ మీద దేవుని పనులు అంటే సెట్ అవుదా అంటాడు ఇక్కడ. ఎందుకంటే వస్త్రములు ఎలా ఉండాలంట? మిగులు గల వస్త్రములు కాక. మిగులు గల అంటే అతి తక్కువ చిన్న డ్రెస్సులు కాక, అంతే దానికి అర్థం. మీకు ఆల్రెడీ దీని ఎక్స్ప్లెనేషన్ నేను పూర్తిగా ముందు వారంలో చెప్పాను నేను యూత్ మీటింగ్లో. ఏంటంటే ఏదైనా వనంలో ప్రారంభమైనటువంటి ఆ తప్పుకి పరిణామాలు ఏం జరిగింది అంటే వస్త్రాన్ని కోల్పోయారు. ఎప్పుడైతే వస్త్రాన్ని వారు కోల్పోయారో వారికి ఏం కలిగింది? సిగ్గు కలిగింది. ఈ వస్త్రం కోల్పోవడం అంటే చాలా సిగ్గు. మొఖం మీద ఎవరైనా కొట్టారనుకోండి, ఎవరో చూడలేదు కదని మనం వెళ్ళిపోవచ్చు. ఉమ్మూసారనుకోండి, తుడుచుకుని వెళ్ళిపోవచ్చు. కానీ వస్త్రహీనత ఎవరైనా సహించగలరా? సహించలేము, చచ్చిపోతారు ఎవరైనా అయితే. అది జరిగిందంటే చనిపోవడమే. అది ఎవరికి జరిగింది? ఆదామవ్వలకు జరిగింది. వారు ఏం చేశారు? ఎటు చూసినా ఏమి దొరకట్లేదు, ఆకులు అడ్డు పెట్టుకున్నారు. ఇంకా సిగ్గుజాలగా చెట్లు పక్కకు పోయారు. దేవుడు చూసి ఏం చేశాడు తెలుసా? చర్మపు చొక్కాలు వారికి తోడాను. అది హిబ్రూ భాష పదాలు మీకు చెప్పి దాని ఎక్స్ప్లెనేషన్ అంతా తీసుకొచ్చాను. ఏంటి దానికి ఎక్స్ప్లెనేషన్ అంటే దేవుడు వారిని చర్మపు చొక్కాలు తొడిగాను. హిబ్రూ భాషలోని యొక్క మూల పదం అర్థం ఏంటంట? వారి దేహాలను పూర్తిగా కప్పడు. వస్త్రము దేనికంటే వారి దేహాలు కప్పడానికి. ఈరోజు మన స్టేజ్ ఎక్కుతున్నామంటే మన వస్త్రాలు ఎలా ఉండాలంటే వస్త్రానికి మూలం దేనికి వస్త్రం అంటే మన దేహాన్ని కప్పడానికి. ఈ డ్రెస్ చేసుకుంటే బయటికి నేను అందరికి ఎలా కనపడుతున్నాను అనుకున్నావంటే నువ్వేం మర్చిపోయావు? సిగ్గు మర్చిపోయినట్లు లెక్క. మన వస్త్రం ఎందుకు వేసుకుంటున్నావు? మన దేహాన్ని కప్పడానికి. మీరు ఏదైతే 3 రోజులకి 3 డ్రెస్సులు సిద్ధం చేసుకుంటారో ఆ 3 డ్రెస్సులు ఎలా ఉండాలంటే నా దేహాన్ని కప్పుతున్నాయా లేవా? మీకు అర్థమవుతుందా? మిగిలిన వస్త్రాలంటే ఏదో ఇక్కడ హాఫ్ హ్యాండ్స్ వేసుకుంటాను, హాఫ్ ప్యాంట్ వేసుకుంటానంటే సెట్ అవ్వదు. వస్త్రాలు దేహం అంతా కూడా కప్పబడాలి. రెండోది ఏంటంట? జడల చేతనే కానీ ఏంటమ్మా? జడలతోనైనాను.
కొంతమంది ఉంటారు అంత, ఎందుకంటే చిన్నపిల్లలు సండే స్కూల్ మన సీజీసీకి వచ్చారు. పాప మా అమ్మాయి ఏం చేస్తుంది తెలుసా, ఇక్కడ పట్టుకుందే ఇక్కడ దాకా అల్లేస్తుంది ఏకండి. ఎవరా ఎక్కుతుందా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళేస్తుంది, ఇక్కడ డ్రెస్ ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళేస్తుంది. అంటే జడలు అంటే అదొక ఈవెంట్ వాళ్ళకి, చిన్నపిల్లలకి ఆనందంగా గడిపే ఈవెంట్. లోకానుసారమైనది కాదు ఇది. మరి ఏంటిది? పవిత్రమైనది. ఎందుకు ఈ సభలంటే దేవుడు మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక మెట్టేయడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, అంతేగాని ఎగురు గొంతేమని కాదు. నీకు అర్థమవుతుందా? సప్లిమెంటరీకి వెళ్ళినాడు పెద్ద బిల్డప్కి వెళ్ళిపోయాడు అనుకో, అందరూ చూస్తారు ఇది ఆల్రెడీ ఫెయిల్ అయిపోయాడు కాబట్టి మళ్ళీ సప్లిమెంటరీకి వచ్చాడు. ఆడు ఎలా ఉండాలి? తలకే దించుకుని వెళ్ళాలి, ఎందుకంటే ఆల్రెడీ ఒక అవకాశం కోల్పోయాడు. ఈరోజు మనం కూడా అవకాశాన్ని కోల్పోతే దేవుడు మనంత సంఘాన్ని బలపరచడానికి ఒక అవకాశం ఇస్తే దాన్ని జీవిత ధన్యం చేసుకోవడానికి మనం వినియోగించుకోవాలి తప్ప ఈవెంట్ అని మన సంబరాలు చేయడానికి కాదు. ఈవెంట్లో సంబరాలు అంటే ఏంటి? మనం డ్రెస్ కొనుక్కోవడం కాదు, తర్వాత జడలో అల్లుకోవడం కాదు, స్టైల్గా జడలు చేస్తున్నట్టు సెట్ అవుదాం. మీకు ఆల్రెడీ సండే స్కూల్లో యూత్ మీటింగ్లో చెప్పాను, ప్రతి నెత్తి మీద ఏముండాలి? ముసుగు ఉండాలి. అమ్మ నువ్వు ముసుగేసుకోలేదు, ఇదిగో చిన్నపిల్లలు చూడండి ముసుగేసుకున్నారు. ఎందుకు చిన్నపిల్లలకి చెప్పనా, వాళ్ళకి పెద్ద అయిన తర్వాత అలవాటు అవుతుంది. రెండోది వాళ్ళ అమ్మోళ్ళకి వాళ్ళకి ఏమొస్తుంది? జ్ఞానోదయం వస్తుంది. కనుక చిన్నపిల్లల చేత ముసుగేయించాను. చాలామంది అనుకుంటారు చిన్నపిల్లలకి ఎందుకన్నా ముసుగంటే, వారు ఇప్పుడు వేసారనుకో వాళ్ళ అమ్మకి ఏమొస్తుంది? అయ్యో నా కూతురు వేసుకుంది, సిగ్గు వస్తుంది, అందుకే చిన్నపిల్లల్ని ఏమన్నాను, అంతేగాని వేరే విషయం కాదు. మీకు కూడా అలవాటు అవుతుంది. అందరూ కూడా ముసుగేసినప్పుడు, అంటే ముసుగుతో మీరు కప్పుకున్నప్పుడు మీరు ఎన్ని జడలు వేసుకుంటారో చెప్పండి, ఇంక జడతో పని లేదు. ఇంకా ఎందుకు? ముసుగేసారు కాబట్టి. ఎప్పుడైతే జడలు 4-5 వేసారో చున్నీ వెనక్కి వేసుకోవాలి, మరి కనబడాలి కదా. దేవుడు అంటున్నాడు చూడండి ఇక్కడ, జాగ్రత్తగా వినండి. జడలతోనైనను, నెక్స్ట్ బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగులుగల వస్త్రములతోనైనా. మిగులుగల అంటే ఇంకేమన్నా మిగిలింటే ఉంటాయి కొన్ని. ఏంటయ్యి చెప్పండి, కొన్ని ఉంటాయి. చెప్పమ్మా, నేను చెప్పనా? లేటెస్ట్ ట్రెండ్ డొక్కదోడు ఏదో ఉంది కదా, నల్లగా ఉంటుంది, అది చేతికి కట్టుకోవడం, కాలుకి కట్టుకోవడం. నేను ఒక చెల్లిని అడిగాను, ఏమ్మా ఏమైంది, దడుచుకున్నావా అని. లేదని. భయపడ్డావా? లేదని. దెయ్యం పట్టుకున్నా? లేదా. మరి ఎందుకమ్మా నల్లతోడు కట్టావా అన్నాను. స్టైల్ అని అంది. ఇంకేమర్థమవుతుంది చూడండి. అంటే ఇదంతా ఎక్కడుందంటే, నేను ప్రతి చర్చికి వెళ్తాను, ఎదరు పాప మా అమ్మాయిలే కూర్చుంటారు, స్టేజ్ మీద పాటలు ఉన్నప్పుడు లైన్గా నుంచి ఉంటారు. మనం పైకి చూడలేక కిందకి తలగెట్టుకుంటే కాళ్ళే కనబడతాయి. ఏం కనబడతాయి? ఆ డొక్కతోళ్ళు నల్లతోళ్ళు కనబడతాయి. వీళ్ళు ఎక్కడున్నారు? దేవుని బలిపీఠం మీద. ఎక్కడో భోజనాలు వడ్డించే వారికే దేవుడేమన్నాడమ్మా, ఆత్మతో నింపబడాలి, జ్ఞానంతో నింపబడాలి, మంచి పేరు కావాలి. ఇవన్నీ దేవుడు కోరుకున్నాడంటే మన అందరం డైరెక్ట్ స్టేజ్ ఎక్కేస్తుంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి అమ్మా. నీకు అర్థమవుతుందా? మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఇవన్నీ మనం ఎప్పుడో నేర్చుకోవాలి. ఆలస్యం అయిపోయింది, ఇప్పటికైనా 10 మంది ముందుకు వెళ్తున్నారని తెగించి నేను వచ్చి పాటలు పాడుకున్నా, కొంచెం సమయం కేటాయించి ఈ విషయాలు మీకు చెప్తున్నాను. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంకా మాట్లాడుతున్నాడు చూడండి. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియ చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. మంచి క్రియలు అంటే వారి క్యారెక్టర్తో వారు పాటలు పాడాలి. అంటే చూడండి, నిన్న సినిమా రిలీజ్ అయింది, రేపు పొద్దున్న సభలు అనుకోండి, సీరియస్గా సినిమాకి వెళ్ళి వచ్చేస్తాను మా ఫ్యాన్ అన్నాం అనుకోండి, అక్కడ మనం చచ్చిపోయామే. అంటే మన క్యారెక్టర్తో కొంత ఆధారపడి ఉంటుంది. మీరు రోడ్డు మీద అలా తిరగండి, మీటింగ్స్ టైంలో ఏదో పని మీద తిరుగుతుంటాం, బ్యాచ్ ఉంటారు కదా, కొంతమంది బ్యాచ్ మాట్లాడుకుంటారు, ఆ అమ్మాయి ఎవరో తెలుసానే బ్యాడ్గా మాట్లాడుకుంటే దేవుడికి అవమానం కాదా చెప్పండి? స్టేజ్ ఎక్కినామంటే చాలా మనం కట్టుబడి ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే దైవభక్తి గల లక్షణాలు. ఈ లోకానుసారమైన పాపం విషయం పక్కన పెట్టేయండి, సంఘంలో వస్తున్నటువంటి చిన్న 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 మైనస్ లేడు చెప్పనా, మన ఆత్మీయ స్థితిని డ్యామేజ్ చేయడానికి, మన తప్పులు పట్టుకుని కొన్ని విషయాలు ఏంటి చెప్పమంటారా? ఒక నలుగురు నుంచున్నాం, నలుగురు ఎందుకు నుంచున్నాం చెప్పండి? పాటలు పాడడానికి. పాటలు పాడుతుంది దేని గురించి? షో చేయడానిక, దేవుని మహిమపరచడానిక? దేవుని మహిమపరచండి. దేవుని మహిమపరిచేటప్పుడు మన ఆలోచన ఎలా ఉండాలి? ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి, పెదాలతో కాదు, ఆత్మతో సత్యంతో. అంటే మన ఆత్మ దేవుని ఆత్మతో పెనవేసుకుని మనం ఆరాధిస్తున్నప్పుడు మౌతు నా దగ్గర ఉంటే ఏంటి, ఈమె దగ్గర ఉంటే ఏంటి? లేదు. ఇప్పుడు ఈవిడికి మౌతు లేదంట, ఈవిడికి గొడవ పెట్టేసిందంట. అంటే లోక సంబంధమైనటువంటి విషయాలు మనకి ఇక్కడ కనబడతలేదు. దేవుడు ఏమన్నాడు చూడండి, మీరు సత్క్రియ చేత, మీ క్రియలు ఎలా ఉండాలంటే సత్ప్రవర్తన కలిగి ఉండాలి. మన క్రియలు ఎలా ఉండాలంటే చాలా స్ట్రైట్గా ఉండాలి దేవుని విషయంలో. మన క్రియలు ఇక్కడ కనబడతాయి ఎక్కడ తెలుసా? స్టేజ్ మీద అంట అమ్మాయి దగ్గర మౌత్ ఇచ్చేసుకున్నారు, ఆ అమ్మాయి అంట పాడదంట. అప్పుడు వెనకాల వెళ్ళి చూసి నేను బతిమాలాలి, వేసన్నా నేను వెళ్ళి అమ్మ ఏదో అయిపోయింది వెళ్ళెక్క స్టేజ్ ఎక్కని బతిమాలాలి.
అంటే మీ ఆలోచన చూడండి, మన ప్రవక్తన ఎందుకు మారిపోతుంది? లోకానుసారంగా వెళ్ళిపోయింది. దేవుడు చూడండి ప్రతిదీ కూడా పోసుకొచ్చినట్లుగా, ఇది స్టేజ్ మీదే కాదు, దేవుని సన్నిధిలో ఎక్కడ పాటలాడుతున్నా సరే ఎలా పాడాలి? చాలా జాగ్రత్తగా పాడాలి. మన శరీరంగా వేసుకున్న వస్త్రాలు బాగుండాలి, మన పాడుతున్న పాట తీరు బాగుండాలి, మన క్యారెక్టర్ కూడా చక్కగా ఉండాలండి, బాగుండాలి. ఈరోజు ఇదిగో ఈడు పాడిన నేను పాడిన, నిజంగా చూడండి మీరు బైబిల్ అంతా చదివేయాలండి, మంచి మనకు ఆన్సర్స్ దొరుకుతుంటాయి. ఇప్పుడు ఇటు చక్కగా పాడుతున్నాడు అనుకో, నేను మైక్ ఇడికి ఇచ్చేయటమే. ఎందుకు? ఎలాగైనా సరే టీము ద్వారా పాడుతున్న దేవునికి మహిమకరంగా ఉండాలి. రెండోది వినే వాళ్ళకి వినసంపుగా ఉండాలి. నేను ఎక్కి పాడే స్టేజ్ ఎక్కి నేను ఎందుకు పాడను? కొంత గొప్ప పాడినా కానీ కొంచెం మ్యూజిక్లో ఇబ్బందిగా ఉంటుందేమో, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, దేవుని నామానికి మహిమ చెందాలి తప్ప నేను అవసరమైతే నేను ఎక్కడైనా పాడుకుంటాను, నేను డ్రాప్ అయిపోతుంటాను. అంటే మిమ్మల్ని డ్రాప్ అయిపోమని కాదు, కానీ విషయాల్లో ఈ టీంలో కొంచెం గొడవలు ఎందుకు వచ్చేస్తాయి మనకి? ఎందుకు వచ్చేస్తాయి చెప్పండి? మన ప్రవక్తన మారిపోయింది. దేవుడు అన్నాడు చూడండి, ఇక్కడ భక్తుడి ద్వారా మాట్లాడుతూ, సత్ప్రవక్తన సత్క్రియల చేత తమ్మును అలంకరించుకోవాలి. ఎలా అలంకరించుకోవాలంటే సత్క్రియల చేత. ఎవరు పాడినా దేవుడే మహిమ చెందాలనుకోవాలి మనం. ఈమె పాడింది, నేను పాడలేదు, ఆమె దగ్గర మౌతిచ్చుకున్నారు, నన్ను వీళ్ళెవ్వరి గురించి పట్టించుకోకూడదు. ఎందుకంటే వీరెవ్వరి గురించి మనం పాట ఆడతలేదు. మరి ఎవరి గురించి పాడుతున్నాం? మనము దేవుని కోసం పాడుతున్నాం. ఈ లోక సంబంధమైన ఈ మెప్పు కోసం మనం చూసుకుంటే మన ఆలోచన ఎలా ఉంటుంది? జనాలు నన్ను ఓకే అనుకున్నారా, జనాలు నన్ను పొగిడారా అనే ఆలోచనలో మనం ఉండిపోయామనుకో, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అందరి చేత గుడ్ అనిపిస్తాడు. అప్పుడు మీ హృదయం సంతృప్తి చెందుతుంది. కానీ దేవుని హృదయం సంతృప్తి చెందదు. ఎందుకంటే మనం ఎవరి హృదయాలు సంతృప్తి చెందాలంటే దేవుని హృదయం సంతృప్తి చెందాలి, దేవుడు మహిమపరచాలి. ఏదో పాడేస్తున్నాం వచ్చేసామంటే సెట్ అవ్వదు. సిద్ధపడి ఉండాలి. యుద్ధానికి వెళ్ళి వాడు ఎలా సిద్ధపడతాడో మీరు కూడా సిద్ధపడి వెళ్ళాలండి, సిద్ధపడి వెళ్ళాలి. ఇంకా ఏమన్నాడు చూడండి, దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును అలంకరించుకొనవలెను. మరో కొన్ని విషయాలండి. పీతరు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో కూడా కొన్ని ఉన్నాయి, అది కూడా చదువుకుని మనం ముందుకు వెళ్దాం. 3వ వచనం, ఇక్కడ కూడా అదే విషయాన్ని చెప్తున్నాడండి పేతురు గారు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయము అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. చెప్పమ్మా, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మీరు ఏ డ్రెస్ వేసుకొచ్చాడు ఆయన చూడడం, మీరు ఎంత స్టైల్గా ఈ డ్రెస్ మెయింటైన్ చేస్తున్నారని చూడ్డాయన. మీ దేహాలన్నీ కప్పుకోండి, ఏం వినపడాలంటే ఆయన స్వరమే వినపడాలి. మనలో లక్షణాలు కూడా ఎలా ఉండాలంటే నిస్వార్థం లేని వారిగా సత్క్రియల వలె ఉండాలి. ఎందుకు ఈ విషయాలు నొక్కుపట్టి మీకు చెప్తున్నానంటే, ఒక భోజనాల విషయంలోనూ దేవుడు ఇన్ని కోరుకుంటున్నాడంటే, మన పాటలు పాడి దేవుని మై కట్టుకుంటున్నామంటే మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇంకెంత జాగ్రత్తగా ఉండాలన్నంటే యెషయా గ్రంథంలో మనందరికీ తెలిసినటువంటి విషయమే. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని విషయాలు చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతుమొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను, ఆయనకు పైగా సేరాపును నిలిచి ఉండిరి. చదవండి అమ్మా. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెండిటితో తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. సరిపోద్దమ్మా. ఇక్కడ మన బైబిల్లో చూస్తున్నది కోయటీంని కాదు, మరెవరిని? దేవుడి దగ్గర ఉన్నటువంటి దూతలకు, వారి పైన ఉన్నటువంటి ప్రధాన దూతలకి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరాధన విధానం చూస్తున్నాం. మనం ఈ రోజున ఏం చేస్తామంటే, ఈ టీం ఇలా పాడారు, ఆ సభలు ఇలా పాడారు, వీళ్ళందరినీ పోల్చుకుంటాం. ఇవన్నీ పక్కన పెట్టేయండి. వారు ఇలా రెడీ అయ్యారు, చిన్నపిల్లలు ఉన్నారనుకో, అక్కోళ్ళు ఇలా రెడీ అయ్యారు కదా, మేము కూడా ఇలా రెడీ అవుతాం, వీళ్ళు చూసుకుంటారు. మీకు అర్థమవుతుందా? వీళ్ళు ఎలా రెడీ అవుతారంటే చుట్టూ ఉన్న మిమ్మల్ని చూసే. కనుక వీళ్ళకి రోల్ మోడల్గా ఎవరు ఉండాలంటే మీరు ఉండాలి. వీళ్ళు ఎవరికి ఉండాలంటే ఈ ఎదరు బ్యాచ్కి ఉండాలి. కనుక ఇక్కడ చూడండి, మనం చూస్తున్నది ఏ కోయి టీంని కాదు, కానీ
దేవుని దగ్గర ఉన్నటువంటి దూతలు ఎవరైతే ఉన్నారో వారి పైన ఉన్న దూతలు ఏం చేస్తున్నాయంట, దేవుని ఆరాధిస్తున్నాయంట. ఆ దూతలు, నిజంగా చెప్తున్నాను, ఆ దూతలు అనుకుంటే ఒక్క క్షణంలోనే కొన్ని వేల మందిని హతమార్చినట్లుగా మన బైబిల్లో చూస్తాం. 70,000 మంది కొన్ని సందర్భంలో మనకు కనబడతారు, కొన్ని లక్షల మంది చనిపోయినట్లుగా మనకు కనబడుతున్నారు. ఇంతమంది చనిపోయారంటే, ఎలా చనిపోయారంటే దేవుడు దూతలకు ఇచ్చినటువంటి పవర్ అటువంటిది. మనుషులను కూడా ఒక్క క్షణంలో హతమార్చే పవర్ ఎవరికి ఉంది? దేవదూతలకి. ఇన్ని పవర్స్, శక్తి వాటికున్నా, దేవుని దగ్గర అవి సంచరిస్తున్నా, ఇన్ని కలిగిన అవి ఏం చేస్తున్నాయో తెలుసా? తలకాయ పైకి ఎత్తుకుని పాడతలేదంట. మరి ఏం చేస్తున్నాయంట? వాటికున్న 6 రెక్కలలో ఒక 2 రెక్కలు ఏం చేసినాయి అంటమ్మా? ఒక్కొక్కటికి 6 రెక్కలు ఉండను. ప్రతి 2 రెక్కలతో తమ ముఖములను, 2టితో తన కాళ్ళను కప్పుచు 2టితో ఎగురుచుండెను. 2 రెక్కలతో ఏం చేసినాయి అంట? తలకాయను కప్పుకున్నాయంట. అందుకే మీరు చూడండి, ఇలా కప్పుకుంటే తలకాయ కిందకి వెళ్ళిపోద్ది, రెక్కలే మనకు కనబడతాయి. కానీ మన కోయ టీవీ చూస్తే ఎలా ఉంటుందో తెలుసండి, మన మధ్యన పరిసర ప్రాంతాల్లో తలకాయ ఒకటే కనబడుతుంది. అంటే దేవుని సన్నిధిలో దూతలే దేవునికి సమీపంగా ఉన్న అవే ఏం చేస్తున్నాయంట? వణుకుపోతున్నాయి. వణుకుపోతూ ఏం చేస్తున్నాయంటే తలకాయ దించుకొని తలకాయను కప్పుకున్నాయి. 2 కాళ్ళతో ఏం చేస్తున్నాయంటే కాళ్ళను కప్పుకున్నాయి. కాళ్ళను అంటే దేహానంతా కూడా కప్పుకొని వణికి ఏం చేస్తున్నాయంటమ్మా? ఆరాధిస్తున్నాయంట. అప్పుడు చూడండి ఏం జరుగుతుంది, 3వ వచనం. వారు సైన్యములకు అధిపతిగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఏమని గానాలు చేస్తున్నాయంట? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ఒకటే లైన్, ఇంకా ఒకటే పదం, ఇంకా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని అలానే ప్రార్థన చేస్తున్నాయంట. తర్వాత చూడండి, వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండిపోయి. ఎందుకు గడప కమ్మలు అదిరిపోని? అంత శక్తి ఎలా వచ్చిందంటే అవి అణిగిమెరుగు ఉన్నాయి. దేవదూతలు వాళ్ళ దేహాలతో కప్పుకొని దేవునికి భయపడుతూ గజగజ వణుకుతూ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవునికి స్తోత్ర గానాలు చేస్తుంటే గడప కమ్ములు పునాదులు కదిలిపోని. అంటే ఈరోజు మనం స్టేజ్ ఎక్కి దేవుని మహిమపరుస్తుంటే పరలోక వాతావరణం భూమి మీదకి వచ్చేయాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? మనమన్నది మనకు కనపడకూడదు. మనమన్నది మనకు కనపడకూడదు. అక్కడ ఎదరున్నామా, వెనకున్నామా, నేను మౌత్ తట్టుకున్నానా, లేదా అందరికి కనపడుతున్నామా, ముసుగు తీసేసామా, ఇది కాదు. దేవదూతలే దాక్కున్నాయి, కప్పుకున్నాయి. వారి రెక్కలతో వారి దేహాలు కప్పుకున్నాయి. ఆఖరికి కాళ్ళు కూడా కనపడకుండా కప్పుకున్నాయి. కప్పుకుని దేవునికి ఒకటే పదంతో స్తుతిస్తుంటే అంత శక్తి వెలువడిందంటే ఈరోజు మనం కూడా ఎన్నెన్నో కొత్త కొత్త పదాలెట్టి ప్రార్థన చేయక్కర్లేదు, ఎన్నెన్నో సంగీతాలతో మనం స్వరాలతో తిప్పే అవసరం లేదు. మన సత్ప్రవక్తనే దేవుని మహిమపరుస్తుంది. మన ముందు స్టేజ్ ఎక్కేటప్పుడు ఇన్ని చెప్తున్నాడు చూడండి. ఎందుకో పేతురు మాట్లాడుతూ ఇన్ని విధానంగా చెప్పుకొచ్చాడంటే దేవదూతలే ఎన్ని కేర్ తీసుకున్నా మీరు ఆలోచించండి. రెక్కలతో కప్పుకున్నాయంట, మోకాలు కప్పుకున్నాయంట, గజ 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 వణికేసి ఇదంతా చదువుతుంటే ఎలా ఉండదో తెలిసి ఒళ్ళు దగ్గరెట్టుకుని జాగ్రత్తగా పడింది అనమాట. దేవుడు ఉన్నాడు అని భయపడి. రోజు మన స్టేజ్ ఎక్కుతామంటే మనకు ఒకటే, ఎవరి మీద ఏ ఈగోస్ ఉండకూడదు, ఎవరి వాళ్ళ పోటీలు మనకు ఉండకూడదు. ఇచ్చారా లేదా తర్వాత విషయం, అది ఇక్కడ మీరు పాడే మీ స్టామినా బట్టి, మీ శక్తిని బట్టి, మీ వాయిస్ బట్టి లీడ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఇది నీకు ఇస్తానమ్మా అంటే నోరు మూసిని తీసుకోవడమే. ఇది నీకు వద్దంటే మౌత్తో పనే ఉందన్న, నాకు నేను దేవుణ్ణే మహిమపరచాలనే కాన్సెప్ట్ మీకు ఆలోచన మీకు వచ్చేయాలి. కనుక దేవదూతలే దేవుని దగ్గర సంచరించి దేవదూతలు అంత భయపడ్డాయంటే మనం ఎక్కడో పాతాళం కింద ఉన్నాం. ఆ దేవదూతలు అనుకున్నా మనం పాడైపోతాం. అలాంటప్పుడు దేవునికి ఏం చేయాలమ్మా? భయపడుతూ మన వస్త్రధారణ ఏమైపోవాలమ్మా చెప్పండి? మార్చుకోవాలి. ఎందుకంటే ఒక పబ్లిక్లోకి మనం వెళ్ళినప్పుడు మన ప్రవక్తను మారిపోయినప్పుడు, మన స్టైల్ మారిపోయినప్పుడు, మన స్టేజ్ ఎక్కుతున్నప్పుడు పై వేషం అంతా మార్చేస్తే సరిపోద్దంటే సెట్ అవుతుంది. లోన్ కూడా ఏమైపోవాలి? హృదయం కూడా ఏమవ్వాలమ్మా? మారాలి. టైం ఉంది. అవసరమైతే పాస్టింగ్ చేస్తారు, ఏం చేస్తారో తెలియదు. ఆయన సన్నిధిలో ఒప్పుకోండి, ప్రభువా ఇదిగో నీ కృపను బట్టి సన్నిధిలో నన్ను ఎంచుకున్నావు, నన్ను సిద్ధపరిచావు, ఇదిగో ఏ యోగ్యత నాకు లేదు, అయినా కానీ నన్ను ఎక్కడ నిలబడుతున్నావు అంటే పైన నిలబడుతున్నావు, కనుక అర్హత నాకు దయచే, నాలో నీకు నచ్చినవి ఏమైతే ఉన్నావు ఇవన్నీ తీసేని గోజాడండి. ప్రతిరోజు ప్రార్థన చేయండి. నేను మహిమపరచకూడదు, నేను కనబడకూడదు, మీరే కనపడాలి ప్రభు అని అనే ఆలోచనతో మీరు ఉండండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీ కష్టానికి ప్రతిఫలము దేవుడు అనుగ్రహిస్తారు. అట్టి ప్రతిఫలము దేవుడు మీ అందరికీ అనుగ్రహించినగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. యూత్లో నుంచి ఒకరు ప్రార్థన చేయండి. రావాలమ్మా.
ఫస్ట్ లైన్ ఎవరైనా రండమ్మా ప్రార్థన చేయడానికి. ఎనివన్ త్వరగా, టైం అవుతుంది. అందరూ మోకాలేండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడైన దేవా, నీకే లెక్కలేని వందనము స్తుతులు స్తోత్రము దేవా. ఇటు రీతిగా దేవా నీ బిడ్డ నిలబెట్టుకుని దేవా నాతో మాతో అందరితో మాట్లాడినందుకు నీకే లెక్కలేని వందనము స్తోత్రము తండ్రి. నీ బలిపీఠం ఎక్కాలంటే దేవా మేము ఎంత పరిశుద్ధంగా జీవించాలో, మేము ఎంత పరిశుద్ధంగా దేవా నేను మహిమపరచాలో మాకు నేర్పించినందుకు వందనములు తండ్రి. మేము అటు రీతిగా దేవా మాలో ఏమన్నా పాపం ఉంటే దేవా మమ్మల్ని క్షమించండి తండ్రి. మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోండి దేవా. నేను మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని మలుచుకోండి తండ్రి. నీ స్వరములు మాకు దయచేయండి తండ్రి. నేను పూర్ణాత్మతోను సత్యంతోను నిన్ను ఆరాధించి కనపరిచే భాగ్యమును మాకును అందరికీ దయచేయండి తండ్రి. మేము మనుషులు చూస్తున్నారని దేవా మేము అలా పాడకుండా తండ్రి వేసా, కేవలం నీ బట్టి దేవా నిన్ను చూస్తూ నీ వైపే చూస్తూ నిన్ను ఆరాధించి కనపరిచే భాగ్యమును మాకును దయచేయండి తండ్రి. విన్న వాక్యాన్ని దేవా విడిచిపెట్టకుండా దేవా మా హృదయాల్లో నాటండి తండ్రి. అటు రీతిగా జీవించి దేవా అన్యులు ఎదుట దేవా నేను మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని మలుచుకోండి తండ్రి. ఎందరో బిడ్డలు దేవాని సన్నిధికి రావట్లేదు తండ్రి, వారందరినీ మీరే రక్షించుకోండి తండ్రి. వారి దేవాని సన్నిధికి వచ్చి దేవా నేను స్తుతించి కనపరుస్తూ దేవా నీ కాడిని మోస్తూ దేవా జీవించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. మేము ఇంకొను దేవా మాలో ఏమైనా తప్పులు ఉంటే దేవా క్షమించండి తండ్రి. మమ్మల్ని మేము పరిశుద్ధపరుచుకుంటూ నీ సన్నిధానంలో దేవా నిన్ను స్తుతిస్తూ నిన్ను కనపరిచే భాగ్యమును మాకును అందరికీ దయచేస్తారని ఇచ్చిన ప్రార్థన దేవుడు తీరుస్తారని యేసునామమున తండ్రి, ఆమేన్. ముగించుకుందాం. ఆఖరిగా ప్రార్థన. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మీకు వందనాలు దేవా. యోగ్యత లేని నన్ను నిలబెట్టుకునే తండ్రి, ఈ రాత్రి మా అందరితో మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన దేవా. ఏ విధమైన పాపం చేత ఈ లోకంలో ఉన్నామేమో తండ్రి, ఏ బిడ్డ తండ్రి నాయన మీకు దూరంగా ఉన్నాడు తండ్రి. ఈ రాత్రి వెతబడిన వాక్యం ద్వారా తమ జీవితాలను శుద్ధి చేసుకుని పాపాలను ఒప్పుకొని సిద్ధపరచడానికి సహాయం తెచ్చేయండి దేవా. మా ముందున్నటువంటి నాయన ఈ సభలలోనైనా మీరే మాకు తోడుగా ఉండండి దేవా. కేవలం మీకు మహిమార్థమై మా జీవితాలకి నాయన మార్పు కొరకై మీరు జరిగించండి దేవ. రాబోతున్న సేవకుల్లో మీరు తోడుగుండి తండ్రి. అమూల్యమైన వాక్యాలని విత్తబడడానికి సహాయం తెచ్చండి దేవా. కొన్ని వేల రూపాయల అవసరం నాయన, లక్షల రూపాయల అవసరం నాయన దేవా. మీరే మీ బిడ్డల ద్వారా జరిగించండి. ఏ కొదువ లోటు లేకుండా సహాయం తెచ్చేయండి. ప్రాముఖ్యంగా నాయన నీ బిడ్డలు తండ్రి మేము మహిమపరచడానికి తండ్రి కొన్ని దినాల నుండి ప్రయాసపడుచున్నారు ప్రభువా. వీరి ప్రయాస వ్యర్థము కాకుండానట్లుగా ప్రభువా నీ ఆత్మతో నింపి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి నాయన సత్క్రియల చేతనైనా తమ హృదయముతో నిన్ను మహిమపరచడానికి కృప చూపించండి నాయన. ఇదిగో నాయన చక్కటి స్వరాలు బిడ్డలకు దయచేయండి నాయన. ఇదిగో తండ్రి ఏ స్వరమైనా కూడా తండ్రి నేను మిమ్మల్ని మహిమపరచడానికే మీరు సిద్ధపరచండి నాయన. ఇదిగో నేను బిడ్డలు నాయన దూరమైన నడిచి వచ్చి నాయన ప్రయాసపడుచున్నారు నాయన. బిడ్డలను బలపరచండి తండ్రి, మరింత ఆత్మశక్తిని నింపి నడిపించండి తండ్రి. ఇదిగో నాయన నేర్చుకున్న ప్రతి స్వరం ప్రతి సాంగ్ నాయన మంచిగా నాయన పాడడానికి అందరూ తండ్రి అందులో ఉన్న సారాన్ని గ్రహించడానికి సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి నాయన వేరే నాయన ప్రయాసనైనా మీరు నాయన జ్ఞాపకం చేసుకుని ప్రభా మీరే సహాయం దయచేయండి దేవ. ఇదిగో తండ్రి ఏ విధమైన లోకాశల బిడలో ఉండకుండా ఇవన్నీ తీసివేయండి తండ్రి. అలాగే తండ్రి స్త్రీల సమాజం వారు సిద్ధపడుతున్నారు నాయన, వారిని కూడా మీరు బలపరచండి. వారు కూడా నాయన మీరు తోడండి తండ్రి. మిమ్మల్ని మహిమపరిచే వరకు తండ్రి ఇదిగో నాయన ఘనముగా జరిగించమని అడుగుచున్నాం తండ్రి. ఇలా తండ్రి నేను రాత్రి నాయన వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపం చేసుకోండి. తలలో వచ్చిన ప్రతి బిడ్డని దీవించమని అడుగుచున్నాను తండ్రి. అలాగే నాయన ఇదిగో ప్రభు నాయన సభల్లోనైనా ఎవరైతే నాయన ముఖ్య పాత్రలు వహిస్తున్నారో ప్రభు వారందరికీ మీ జ్ఞానాన్ని ఇచ్చి నింపి నడిపించండి దేవా. ఏ లోటు లేకుండా మీరు జరిగించండి నేను. ఇదిగో నేను ఉన్న కొద్ది దినాలు నేను సద్వినియోగం చేసుకుంటూ ప్రభు బిడ్డలు నడవడానికి సహాయం తెచ్చండి. ఈ యవన కాలం మీటింగ్లో మీరు మాకు తోడి ఉండి నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించమని దేవాని చిత్తమైతే మరొక దినాన్ని నీ సన్నిధిలో కూడి ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసునామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ మెసేజ్ అన్న తర్వాత ఎవరు మానొద్దు. మెసేజ్ తగ్గట్టుగా రెడీ అవ్వి సిద్ధపడి రండి. కొంచెం ఫోకస్ పెట్టి